హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు ఎంతో టేస్టీ అయిన వంకాయ టమాటా పచ్చడి ఎలా తయారు చేసుకోవాలో చూద్దామండి. చాలా సింపుల్గా అయిపోతుందండి, చాలా బాగుంటుందండి. ముందుగా ఒక ప్యాన్ తీసుకుని ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఎండుమిర్చి వేసుకొని బాగా ఫ్రై చేసుకుని ఒక గిన్నెలో తీసుకోవాలండి. అదే ఆయిల్లో పల్లీలు కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకొని ఒక బౌల్లో తీసుకోవాలండి. అదే ప్యాన్లో మరి కొంచెం నూనె వేసుకొని వంకాయలు, టమాటాలు వేసుకోవాలండి. వేసుకొని మొత్తం మిక్సీలో కలుపుకొని సాల్ట్, పసుపు వేసుకొని మొత్తం మిక్సీలో కలుపుకొని మరో 5 నిమిషాలు ఫ్రై చేసుకోవాలండి. ఫ్రై అయిన తర్వాత కొంచెం చింతపండు తీసుకుని వేసుకోవాలండి. వేసుకుని మరో 5 నిమిషాలు ఫ్రై చేసుకోవాలండి. కలుపుతూ ఫ్రై చేసుకోవాలండి. మరోసారి కలుపుకోవాలండి. బాగా ఫ్రై అయినాయండి, నూనె పైకి తేలిందండి. స్టవ్ ఆఫ్ చేసుకోవాలండి. బాగా చల్లారనివ్వాలండి. మిక్సీ జార్ తీసుకొని ఎండుమిర్చి, పల్లీలు వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి. గ్రైండ్ చేసుకుని బాగా చల్లారిన వంకాయలు, టమాటా ముక్కలు వేసుకొని కొంచెం జీలకర్ర, వెల్లుల్లిపాయ వేసుకోవాలండి. వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి. గ్రైండ్ చేసుకొని ఒక గిన్నెలో తీసుకోవాలండి. మరో ప్యాన్ తీసుకొని ఆయిల్ వేసుకొని ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఆవాలు, జీలకర్ర, వెల్లుల్లిపాయలు, ఎండుమిర్చి వేసుకొని బాగా తాలింపు ఆగనివ్వాలండి. తాలింపు బాగా ఫ్రై అయిన తర్వాత ముందుగా గ్రైండ్ చేసుకున్న పచ్చడిలోకి తాలింపు వేసుకోవాలండి. అంతేనండి, ఎంతో టేస్టీ అయిన టమాటా వంకాయ పచ్చడి రెడీ అయిందండి. చాలా బాగుంటుందండి, రైస్లో చాలా బాగుంటుందండి. ఒకసారి ట్రై చేయండి.